హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ డే 2 జరిగింది కదా బిగ్ బాస్ హౌస్లో. సో మీకు ఎలా అనిపించింది? సంజన గారిది ఎలా అనిపించింది? తర్వాత రాము వర్సెస్ ప్రియా శెట్టి అండ్ శ్రీజ వాళ్ళల్లో తప్పు ఎవరిది అనిపించింది? తర్వాత ఇంకా ఏం గొడవ జరిగాయి? హరీష్ అండ్ తనూజ వాళ్ళది గొడవ అంటే పెద్ద గొడవ ఏం కాదు, జస్ట్ డిస్కషన్ అనుకోండి. మీకు ఎలా అనిపించింది? అండ్ సంజన వర్సెస్ కంప్లీట్ హౌస్. మొత్తం అందరూ 15 కంటెస్టెంట్స్లో 14 మెంబర్స్ ఒకవైపు, సంజన ఒక్కరు ఒకవైపు ఉన్నారు కదా. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇవన్నీ మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు కదా, ఓనర్స్గా మీకు ఇప్పుడు ఒక ప్రివిలేజ్ ఇస్తున్నాను, మీకు టెనెంట్స్లో ఒకరిని చూస్ చేసుకొని వాళ్ళని నామినేట్ చేయండి అని చెప్పారు. అనగానే వీళ్ళు లివింగ్ ఏరియా నుంచి లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకొని వస్తాము అని చెప్పేసి అందరు వెళ్ళారు. ఓనర్స్ అంతా కామనర్స్ వెళ్ళేసి వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని అంటే ఒక్కొక్కరు ఒక 2 నేమ్స్ చెప్దాము, ఎవరు ఫస్ట్ అనేది చూద్దాము అన్నట్టు అనుకున్నారు. ఫస్ట్ అయితే ఎక్కువ మంది సంజన మీద కంప్లైంట్ ఉంది. సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి అంటే ఆయన మాట్లాడట్లేదు, ఎవరితోనూ పెద్దగా కలవట్లేదు. సో అది మాత్రమే ఇష్యూ వాళ్ళకి. బట్ సంజన గారిలో చాలా అందరు ఒక్కొక్క కంప్లైంట్ ఇచ్చారు. డిఫరెంట్గా ఎవరైనా థింక్ చేసిందంటే శ్రీజ ఏంటి అంటే భరణి గారు స్టేజ్ పైన బాక్స్ తీసుకొని అంత కంటెంట్ కోసం చేసినట్టు అనిపించింది అని చెప్పింది. శ్రీజ మోస్ట్లీ ప్రతి విషయంలోనూ మీరు కంటెంట్ ఇస్తున్నారు, మీరు కంటెంట్ కోసం చేస్తున్నారు అని అంటది. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేదే కంటెంట్ ఇవ్వడానికి. దాంట్లో ఏముంది చెప్పండి, అందరు కంటెంట్ కోసమే వెళ్తారు. ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ ఇస్తారు. సో ఇంకా అది చెప్పడం ఆపేస్తే బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి స్క్రీన్ స్పేస్ రావాలని ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు, ఈవెన్ శ్రీజ ఇంక్లూడింగ్ హర్ సెల్ఫ్. సో మాటికి అది చెప్పడం అనవసరం అనిపించింది. నెక్స్ట్ బ్యాక్ టు ద పాయింట్, అందరూ సంజనానైతే ఎంచుకున్నారనమాట. సంజన ఎందుకు అనంటే అందరూ కలిసి వాళ్ళ పాయింట్స్ ముందు పెట్టారు. అది వచ్చేసి మనీష్ మళ్ళీ బయటకు వచ్చి మనీష్ తను చెప్పాడనమాట. మేమందరం డిస్కస్ చేసుకొని చెప్పింది ఏంటి అంటే బేసిక్గా మీ నుంచి బాగా అంటే మీరు నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి ఒకటి, తర్వాత మీరు పని చేయట్లేదు ఒకటి, ఇంకొకటి మా పర్మిషన్ అంటే రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, తర్వాత బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, మైక్ని పక్కన పెట్టుకొని మరీ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు. సో 1 by 1 మాట్లాడితే అసలు చెప్పాలంటే భరణి కూడా ఈ విషయం అంటే మీ మీదే వస్తుంది అని సంజనాకు ఆల్రెడీ హెడ్సప్ ఇచ్చారనమాట. వీళ్ళు కామనర్స్ రూమ్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుంటాము అన్నప్పుడే భరణి గారు చెప్పారు, అందరూ మోస్ట్లీ మిమ్మల్నే అంటారు, ఎందుకంటే మీరు అసలు ఎవరిది అంటే మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి, కానీ మీరు అసలు అవి పర్మిషన్ తీసుకోకుండా మీదే ఓనర్ అన్నట్టు చేస్తున్నారు. లోపలికి వచ్చి తీసుకోవటం వాటర్ కోసం కానీ ఏదైనా కానీ మీరు అంత పర్మిషన్ తీసుకోవట్లేదు అనేసి. సో అలానే భరణి గారు ఎక్స్పెక్ట్ చేసినదే జరిగింది, ఆమె పైనే వచ్చింది కదా. మనీష్ ఏం చెప్పారంటే మీరు రూల్స్ పాటించట్లేదు ఇక్కడ, మేము ఓనర్స్, మీరు మా పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలి, కానీ మీరు అట్లా రావట్లేదు అని అన్నారు. అంటే ఆమె సంజన ఉండేసి ఎవరు చెప్పారు, నువ్వేమైనా చెప్పావా నాకు రూలు, మీ 6 మెంబర్స్లో ఎవరు నాకు చెప్పలేదు ఇట్లా చేయాలి అనేసి. అంటే అది క్లియర్లీ అండర్స్టూడ్, నిన్న చెప్పారు కదా మేము ఓనర్స్ మీరు టెనెంట్స్, సో లోపలికి మీకు అలో యాక్సెస్ లేదు అనేసి, ఓన్లీ వర్క్ చేసేవాళ్ళు ఆ టైంలో మాత్రమే రావాలి, మిగిలిన వాటికి ఏదైనా కానీ మా పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. అంటే ఆమె ఒప్పుకోలేదు, స్టిల్ ఆర్గ్యూ చేస్తూనే ఉంది. తర్వాత అంటే లాజిక్లెస్ ఆర్గ్యుమెంట్, అంటే అందరికీ ఇప్పుడు తనతో పాటు ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ అర్థమైంది, సెలబ్రిటీస్కి తినికి మాత్రమే అర్థం కాలేదు అన్నట్టు బిహేవ్ చేసింది. నెక్స్ట్ ఇంకొకటి నెగిటివ్ వైబ్స్. మీరుంటే నాకు ఎందుకో మీ చుట్టూ చాలా నెగిటివిటీ వస్తుంది, మీరు ఉన్నప్పుడు నెగిటివ్గా అనిపిస్తుంది ఎనర్జీ, నాకు పాజిటివ్గా ఉండే వాళ్ళే ఉండాలి అన్నట్టు చెప్పాడు మనీష్. అంటే నేను ఈ ఇంట్లో 100 days ఉండాలి అనుకున్నప్పుడు నాతో వార్మ్ పీపులే ఉండాలని కోరుకుంటాను అన్నారు.
అప్పటి వరకు నెగిటివ్ ఎనర్జీ అంటే గిన కరెక్ట్గా చెప్పలేం, కానీ ఈ ఎపిసోడ్లో ఆఫ్టర్ దిస్ దీని తర్వాత బాగా అనిపించింది ఆమె. తర్వాత చెప్తాను అది. ఇంకొకటి ఏంటి, నెక్స్ట్ ఈమె టాస్క్ ఈమెకి ఏమి ఇచ్చారు ఫస్ట్ రోజు, వాలంటరీగా ఈమెనే తీసుకుంది, నేను చేస్తాను కుకింగ్, కానీ ఫన్గా ఏం చెప్పింది, నాకు రాదు కుకింగ్ అసలు అని చెప్పింది. నేను ఒక స్పూన్ కూడా తీయలేదు, అట్లా చాలా రకాలుగా చెప్పింది. ప్లస్ ఫస్ట్ డే హాట్ వాటర్ అనుకుంటూ అదే చేసింది, కానీ ఫన్ లాగా సీరియస్గా కుక్ చేద్దాము అన్నది ఏం లేదు. నా వరకు అయితే గిన ఆమె కొంచెం పని తప్పించుకోవడానికి అట్లనే పని దొంగ అంటాం కదా, అట్లనే అనిపించింది. సో అందుకనే కదా ప్రియా మార్చేసింది, తినని కుకింగ్ నుంచి తీసేసి తనూజాని చేసింది కదా, తనూజ భరణి వాళ్ళని. సో అదొకటి చెప్పారు, అది వెరీ పర్ఫెక్ట్ రీజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకేం చెప్పారు, ఇవన్నీ ఆమె లేదు నేను కుక్ చేస్తాను, నేను ఆమ్లెట్ ఒక్కొక్కరికి 1 minute చేస్తాను అని ఏదేదో ఆర్గ్యుమెంట్ చేసేకెళ్ళింది, కానీ అట్ ద ఎండ్ షీ యాక్సెప్టెడ్ ఇట్, ఓకే నామినేట్ అయ్యాను అన్నది. సో దీని తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే గిన ఇది బ్యాక్ బిచ్చింగ్. సో ప్రియా ఉండేసి మీరు మైక్ని ఇలా పక్కన ఇక్కడ నుంచి తీసేసి దాన్ని ఇట్లా కిందకు జరుపుకొని మరి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అన్నది. అంటే అందరు చేస్తారు ఇక్కడ, మీరు కానీ మైక్ని పక్కన పెట్టి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అనేది. వాట్ డిడ్ యూ సే యూ సెడ్ సంథింగ్ బీ వర్డ్, యూ యూజ్డ్ బీ వర్డ్, మా ఇండస్ట్రీలో అట్లాంటివి వాడరు అనేసి రైజ్ అయింది. తను ఏంటి అంటే కిన వీళ్ళని అవుట్ సైడ్ ఉంది, సెలబ్రిటీస్కి వీళ్ళు కామనర్స్ అనేది అయితే బాగానే ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అందరూ ఇంకా సాఫ్ట్గా చూయించట్లేదు, బట్ ఈమె చూయించేస్తూ ఉంది, ఆమె ఫేస్లో తెలిసిపోతూ ఉంది. సో దానికి ప్రియా అంటే అంత చెప్పేసరికి అమ్మాయి ఏమైనా తప్పు వర్డ్ వాడానా అన్నట్టు కొంచెం బ్యాక్ అయింది. కానీ ఆశా సైని ఉండి ఏం తప్పేముంది దాంట్లో అన్నది, సారీ ఫ్లోరా సైని, ఆవిడ దాంట్లో తప్పేం లేదు అన్నట్టు అనిందనమాట. తర్వాత ఓకే అనుకున్నాక బయటకు వచ్చారు అందరూ. అప్పుడు గార్డెన్ అదే లాన్లో తిరుగుతున్నప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్ళేసి సంజన ఆ అమ్మాయి బ్యాక్ బిచ్చింగ్ అని వాడింది, అది తప్పు కదా అని అనింది. అంటే దానికి ఆయన తప్పేం కాదు అంటే తప్పేం కాదు అని చెప్పలేదు, అంటే మీకు తప్పు అనిపిస్తే మీరు అది పాయింట్ చేయొచ్చు, దట్స్ ఫైన్ అన్నారు. అంటే తను అది తప్పు కాదు అని చెప్పలేదు, తప్పు అని కూడా చెప్పలేదు అనమాట. అప్పుడు ఆశ ఫ్లోరా సైని ఆమెడు వచ్చేసి దాంట్లో తప్పేముంది, దట్స్ నార్మల్ వర్డ్ కదా అన్నట్టు అంది. అంటే చూడు నువ్వు అయినా మీరు నన్ను నేను ఫ్రీ బర్డ్ అంటే కినా మీరు ఏదేదో చెప్పారు, అది నాకు నచ్చలేదంటే, చూడు ఫ్లోరా నేను నీతో మంచిగా ఉండాలనుకుంటున్నాను, నువ్వు ఏదో అనుకోని ఉంటే ఐఎమ్ సారీ, బట్ నేను నీతో మంచిగా ఉండాలి అంటే ఆవిడ చెప్పే టోన్ బాగాలేదంటే బెదిరించినట్టు, నేను నీతో మంచిగా ఉండాలనుకుంటున్నా కానీ నువ్వు ఇట్లా మాట్లాడితే నేను నీతో ఉండలేను అన్నట్టు బెదిరించినట్టు చెప్పింది. అట్లా కొంచెం గట్టిగా వాయిస్ ఎక్కువ రైజ్ చేసిందనమాట. ఫ్లోరా సైని కొంచెం ఈమెతో కొద్దిగా ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నట్టుంది. మోస్ట్లీ శ్రీజ, మనీష్ అండ్ ప్రియా వీళ్ళు ముగ్గురిని నామినేట్ చేయాలి అని అనుకుంటుంది ఆవిడ. సో మళ్ళీ మార్నింగ్ అయింది, మార్నింగ్ పుష్ప సాంగ్తో స్టార్ట్ అయింది. తర్వాత చిన్నగా యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ కోసం కాఫీ, టీ వీటి కోసం చిన్న హాట్ వాటర్ వీటి కోసం ఏదేదో చేస్తున్నారు, జస్ట్ యాక్టివిటీస్. ఇది లైవ్లో జరిగింది. ఇక్కడైతే కింద డైరెక్ట్గా సో సాంగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక సెటప్ చేశారనమాట. అంటే ఇట్లా ధోబిఘాట్ దగ్గర ఒక చిన్నగా, అంటే మనం బట్టలు వాష్ చేయడానికి ఇంట్లో ఎట్లా ఉంటుంది అట్లా, సో రాముకి ఇంకా అక్కడే వాష్ చేయాలి అన్నట్టు సమ్ సెటప్ చేశారు. అయితే పాపం తను అందరివి బట్టలు కూడా వాష్ చేయటం, ఐరన్ చేయటం అన్నీ చేస్తున్నాడు, తన పని తను చేస్తున్నాడు కరెక్ట్గానే. మార్నింగ్ యాక్టివిటీ చేసి ఒక 2 అరటిపళ్ళు సంపాదించుకున్నాడు, దాన్ని తీసుకొని బయటకు వస్తున్నాడు. అప్పుడు సంజన వచ్చేసి నాకు ఇవ్వవా అంటే ఒకటి ఇచ్చి మళ్ళీ లేదు బిగ్ బాస్ ఏమన్నా అంటారేమో, ఇది నేను వర్క్ చేసి నేను తెచ్చుకున్నది కదా, సో షేర్ చేయొచ్చో లేదో అని చెప్పేసి వెనక్కి తీసుకున్నాడు.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేం అంటే ఏముంది దాంట్లో అన్నట్టు కాదు, ఒక పాయింట్ అతని గురించి, అతని మెంటాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి ఇంకా వీళ్ళు తనూజ అండ్ వాళ్ళు భరణి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు ఓనర్స్ కోసం. ఇంతలో వాళ్ళ కామన్ అదే టెనెంట్స్కి అంటే సెలబ్రిటీస్కి ఫుడ్ వచ్చింది, బిగ్ బాస్ పంపించాడు అనమాట. అదే సాంబార్, అదే పొటాటో ఫ్రై, అన్నం. అది తెచ్చుకొని పని చేస్తుంటారు కదా, ఆబ్వియస్లీ ఆకలేస్తుంది. రాము రాథోడ్, తర్వాత ఎంఐ సృష్టి అండ్ నెక్స్ట్ సంజన, వీళ్ళు ముగ్గురు ప్లేట్స్లో పెట్టుకొని పెట్టుకున్నారు తినడానికి. ఇంతలో మనీష్ వచ్చేసి మీరు ప్రతి ఒక్కటే అడుగుతున్నారు, మాకు కష్టము, అడుగుతూనే ఉంటారు ఏదో ఒకటి, ఇవ్వాలంటే మాకు కష్టం కదా అన్నారు. అంటే స్పూన్స్ గెరిటల కోసం అడిగారు అనమాట, సర్వింగ్ కోసం అని అన్నాడు. ఇంతలో ప్రియా అండ్ శ్రీజ వచ్చి మేము తినాలనుకుంటున్నాము అని అన్నారనమాట. అంటే హరీష్ ఉండేసి యా టెనెంట్స్ ఓనర్స్ వచ్చి టెనెంట్స్ దగ్గర ఫుడ్ తినాలి అంటే అబ్బా ఎంత మంచి ఓనర్స్ అనుకుంటారు అన్నట్టు అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకా ప్రియా ఏం చెప్తూ వెళ్ళిందంటే వాళ్ళ దగ్గరికి, ఏమో చేస్తే ఏమన్నా బుక్ అయిపోతానేమో అని అనుకుంటూ వెళ్ళింది. అంటే ఏంటి తన ఉద్దేశం, ఏదో తప్పు చేయబోతున్నాను, సంథింగ్ ఐఎమ్ బ్రేకింగ్ ద రూల్ ఆఫ్ బిగ్ బాస్ అన్నట్టు. అయితే దానికి శ్రీజ ఉండేసి పర్లేదు ఇద్దరం కలిసి నేను కూడా నీతో పాటు బుక్ అవుతాను అంటే షీ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్, చేస్తే తప్పు ఇద్దరం చేస్తున్నాంలే రా తిందాము అన్నట్టు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు సృష్టి ఇచ్చింది ప్లేట్ తినడానికి. శ్రీజ తినబోతున్నప్పుడు ఇతనికి ఎందుకో రాముకు కూడా డౌట్ వచ్చింది, మా ఫుడ్ మేము షేర్ చేయొచ్చో లేదో మీతో, సో వద్దు అని అన్నాడు అనమాట. అంటే మా రూల్ బ్రేక్ చేసినట్టు కదా మా ఫుడ్ అన్నంగానే ప్రియా ఎంత గట్టిగా అరిచేసుకుంటూ అట్లాంటివి ఏం లేవు రూల్స్, మేము ఓనర్స్, మేము తినొచ్చు మీ ఫుడ్ని, అట్లాంటి రూల్ ఏం లేదు, మీరు మా ఫుడ్ తినకూడదు, అయినా కూడా మేము మీతో షేర్ చేస్తున్నాం మా ఫుడ్ని, మాకు వచ్చినవి ఏదో అంటే దానికి రాము ఉండేసి అది మేము కష్టపడి అంటే ఏదో ఒకటి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి తీసుకుంటున్నాము, అంతేగాని మేము ఇట్లా ఊరికే ఇవ్వట్లేదు కదా, ప్రాబ్లం అవుద్దేమో, ఇది పని ఏమన్నా మళ్ళీ రూల్ బ్రేక్ కిందకు వస్తుందేమో అని రాము చెప్తున్నాడు. అయినా కూడా ఈ అమ్మాయి గట్టిగా అరిచేసుకుంటూ లోపలికి వెళ్ళి మళ్ళీ వాళ్ళందరికీ కూడా, లోపల ఉన్న వాళ్ళకందరికీ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంది, ఫుడ్ దగ్గర ఇలా చేయొద్దు, ఆ అమ్మాయి ఇలా పెట్టుకుంటా ఉంది స్పూను, శ్రీజ గురించి, శ్రీజ ఇలా పెట్టుకుంటా ఉంది, తను వద్దు అనేస్తాడు అని వెళ్ళి కూర్చొని పక్కన కొంచెం ఏడవటం. అంత లోపల తనూజ భరణి బయటకు వెళ్ళారు. తనూజ వెళ్ళి ఆమెను కన్విన్స్ చేసి లేదు దోశ రెడీ అయింది, నువ్వు తిందురా, అలా ఏమవ్వద్దు, ఫుడ్ దగ్గర ఎవరు అట్లా చేయకూడదు అని. ఇమాన్యుల్ కూడా వెళ్ళాడు అనమాట, అట్లా ఫుడ్ దగ్గర చేయకూడదు అని. బయటకు వెళ్తే బయట సిచ్యుయేషన్ వేరు, రాము రాథోడ్ కూడా పాపం తినేవాడు ఆపేసి తను కూడా ఫీల్ అవుతున్నాడు చాలా ట్రూత్ఫుల్గా, అంటే ఎటువంటి యాక్టింగ్ లేదనిపించింది అతన్ని చూస్తే. పాపం అతను అనవసరంగా చెప్పానేమో ఫుడ్కి లేదు అంటే పాపం తింటున్న వాళ్ళని ఆపానేమో అని, అతని ఉద్దేశం కరెక్ట్, ఏదన్నా రూల్ బ్రేక్ అయితే మళ్ళీ పనిష్మెంట్ వస్తుంది అన్నట్టు తను చేయటం కరెక్ట్. కానీ ప్రియా అంత ఓవర్గా చేయటం తప్పు. అతను పాపం తినే ఫుడ్ని ఆపేసి అతను సుమన్ వాళ్ళు పర్లేదు తిను అన్నా కూడా అట్లా లేచి వెళ్ళొద్దు తినేటప్పుడు అన్నా కూడా పాపం అదే ఎంగిల్ చేత్తోనే వెళ్ళి మళ్ళీ లోపలికి రావచ్చా అని 2 times అడిగాడు అనమాట. అడిగి ప్రియా గారు సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ అని చాలా అపాలజైజ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి నుంచి మాత్రం ఒక్క రెస్పాన్స్ ఉండట్లేదు. అంటే అక్నాలెడ్జ్ చేయటం అనేది బేసిక్ సెన్స్, అదైతే నేను చాలా నమ్ముతాను. అంటే ఎవరైనా సాటి మనిషి ఎవరినైనా మనల్ని మాట్లాడించినప్పుడు మనం అక్నాలెడ్జ్ చేయాలి. నీకు ఇష్టం లేకుంటే నాకు ఇష్టం లేదు అనో, ఇష్టం ఉంటే ఇష్టం ఉందనో ఏదో ఒకటి చెప్పాలి, అంతేగాని అసలు రెస్పాన్స్ లేదు. చాలాసార్లు పిలిచాక శ్రీజ వచ్చింది, తర్వాత ఈ అమ్మాయి ప్రియా వచ్చి మీరు ఇప్పుడు నన్ను విలన్ చేయొద్దు, నువ్వు ఇట్లా వచ్చేసి నువ్వు తినేది ఆపేసి వచ్చి నన్ను విలన్ చేయొద్దు అని అనింది అనమాట. అంటే ఆ అమ్మాయికి రియలైజ్ అవుతుందో లేదో. అంటే అగ్ని పరీక్షలో ప్రియా శెట్టి ఈజ్ డిఫరెంట్, నాకు చాలా నచ్చింది ఆ అమ్మాయి. అంటే మంచిగా అమ్మాయి ఒపీనియన్స్ చెప్పింది చూడండి, అనాలిసిస్, ఈ వ్యక్తికి ఇది బ్యాడ్జ్ ఇచ్చేటప్పుడు చెప్పిన అనాలిసిస్ అదంతా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ అమ్మాయి భలే గెస్ట్ చేస్తూ ఉంది, బయట ఎపిసోడ్స్ చూసి వచ్చిన వాళ్ళలాగా గెస్ట్ చేస్తూ ఉంది పక్కనే ఉంటూ అని. బట్ అది 0, ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం 0.
ఎందుకంత రాము రాథోడ్ పైన అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. అపాలజీని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అతను చాలాసేపు ఇప్పుడు తిందురు రండి, ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు వచ్చి తినండి అంటే ఇక్కడ అవసరం లేదు, నాకు ఇక్కడ దోశ రెడీ అయింది, వాళ్ళు కష్టపడి చేశారు, నేను ఇదే తింటాను అని చెప్పింది. ఓకే అని చెప్తే అట్లీస్ట్ తను పాపం వెళ్ళేవాడు. శ్రీజ వచ్చేసి శ్రీజకి అర్థమవుతుంది, శ్రీజ ఇంటెలిజెంట్ అనిపిస్తుంది కొన్ని సిచ్యుయేషన్స్లో. తను అంటే అప్పుడు ఆ టైంలో అరిచినా కూడా తర్వాత ఏమనుకుందో ఏమో, పర్లేదు అట్లాంటివి అని తీసుకెళ్ళి తను మళ్ళీ కూర్చుంది తనతో పాటు. తను అప్పుడు కూడా తినమంటే లేదు నిజంగా నేను దోశ తింటాను లోపల, ఇట్స్ ఓకే అని చెప్పింది. ప్లస్ కానీ తను అంటే వాళ్ళు చేసినది కరెక్ట్ అని వాదించుకోవడానికి కూడా ట్రై చేసింది. సో అట్లా జరిగింది. పాపం అతనైతే రాము రాథోడ్ అయితే చాలా ఫీల్ అయ్యాడు తర్వాత కూడా, తినే వాళ్ళని లేపేశానే అని చెప్పి. ఇది ప్రియా శ్రీజ వర్సెస్ రాము రాథోడ్. ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం పక్కా రాము రాథోడ్ ఈజ్ కరెక్ట్, అతనిది ఏమీ తప్పు లేదు, ప్రియా ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్. నాకు ఇక్కడ ఈ సిచ్యుయేషన్లో ఒకటి నచ్చినది ఏంటంటే, అంటే రాముకి వెళ్ళి రీతు చెప్పినది ఏంటంటే, నీ ఇంటెన్షన్ ఏమి తప్పు లేదు, నువ్వు అనుకుంటున్నది వాళ్ళకి కరెక్ట్గా చెప్పు, అంటే నా ఉద్దేశం మీరు తినకూడదని కాదు, ఇట్లా మళ్ళీ తింటే ఏదన్నా జరుగుతుంది అనేది నువ్వు వెళ్ళి వాళ్ళకి కన్వే చేయి అని చెప్పింది. అంటే చాలా అంటే తను కరెక్ట్గా అర్థం చేసుకుంది ఇద్దరిని. సో నాకు అది నచ్చింది రీతులో. అండ్ శ్రీజ కూడా ఇంటెలిజెంట్గా ఫస్ట్ ఎగిరిన తర్వాత వెళ్ళి రియలైజ్ అయ్యి వెంటనే తన సైడ్ నుంచి సర్దేసుకుందనమాట సిచ్యుయేషన్ని. అండ్ ప్రియాతో కూడా అంటది, ఎందుకు నువ్వు అంత హార్ష్గా మాట్లాడుతున్నావు, ఒకసారి చెక్ చేసుకొని నువ్వు అన్నట్టు. ప్రియాకి అది వెలిగిందో లేదో అంటే కూర్చొని ఆలోచించుకుంటే బెటర్ ప్రియా. సో ఇది ఒక గొడవ. నెక్స్ట్ ఫ్లోరా సైని వర్సెస్ సంజన. ఇదేంటంటే ఫ్లోరా గారు ఫస్ట్ రోజు యాక్చువల్గా బాత్రూమ్ క్లీన్ చేయలేను, నాకు ఇవ్వద్దు అని చెప్పింది. దానికి సోల్జర్ పవన్ వచ్చేసి, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చాక అందరూ అన్ని పనులు చేయాలి అని అప్పచెప్పాడు. ఆ రోజు నుంచి పాపం తను బాగానే చేస్తూ ఉంది అని సెకండ్ టైం బ్యాడ్జెస్ వచ్చినప్పుడు కూడా తననే కంటిన్యూ చేశారు, చాలా నీట్గా పెడుతున్నారు సో ఆవిడకే అన్నట్టు. అయితే ఇవాళ సంజన తన టాయిలెటరీస్ వాడిన తర్వాత అదే సోపు, షాంపూ, కండిషనర్, వాట్ ఎవర్ అవన్నీ ఇట్లా బాత్రూమ్ ఫ్లోర్ పైన పెట్టిందంట. ఇప్పుడు ఈమె కడగాలి అంటే ఇవన్నీ తీసేయాలి కదా, అట్లా ఎవరిది వాళ్ళది సపరేట్ ఉంటాయి, ఎవరు వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు వాడే ప్రోడక్ట్స్ వాళ్ళవి. సో దానికి ఫ్లోరా వచ్చేసి సంజనతో చెప్తుంది, మీరు వాడుకున్న తర్వాత తీసేయండి, ఇక్కడ నేనేమి అని చెప్తే లేదు నేను తీయను అని చెప్పింది సంజన. అంటే అట్లా తీయకుంటే నాకు కష్టం అవుతుంది, నేను క్లీన్ చేయాలి కదా, నేనేమి ఇక్కడ సర్వెంట్ కాదు, ఇక్కడ మీలాగనే వచ్చాను నేను కూడా అక్కడికి, దట్ ఈజ్ నాట్ మై వర్క్, నేను క్లీన్ చేయటం వరకు నా వర్క్, కానీ మీరు మీ థింగ్స్ని మీరు తీసేయటం అనేది మీది కదా అన్నట్టు. అయితే దానికి ఈవిడ చాలా అరగంటగా ఏదో చెప్పబోతుంటే చాలా గట్టిగా అరుస్తూ, నువ్వు చాలా ఇదిగా ఉన్నావు, నన్ను మాట్లాడనివ్వట్లేదు, అది ఇది అని చాలా వాయిస్ రైజ్ చేసేసింది. ఇంకా ఆమె ఫేస్లో అరగెన్స్ అంతా బయటకు కనిపించింది. వెంటనే ఫ్లోరా చాలా హర్ట్ అయిపోయి, భరణి గారు కూడా చెప్పారనమాట, తీసేయండి, మీ ఐటమ్స్ మీరు వాడుకున్న తర్వాత తీసేయాలి కదా అని చెప్పి. అయినా వినలేదు. ఫ్లోరా ఇంకా ఏడ్చుకుంటూ తన మానిటర్ అనే వస్తుంది, మానిటర్ సోల్జర్ పవన్ దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళంగానే రీతు కూడా వెనకాలే వచ్చింది. మీరు అది ప్రోమోలో కూడా చూసుంటారు కదా, సారీ ఇప్పుడు ఇంకా ఎపిసోడ్లో కూడా చూపించారు కదా. సో పవన్ ఏం జరిగింది అనేసి వినేసి అంతా ఓకే అని అక్కడికి వెళ్ళి, మీరు మీ ఐటమ్స్ అన్నీ తీసేయాలి, క్లీనింగ్కి కష్టం అవుతుంది అంటే నేను తీయను అని చెప్పింది. లేదు నేను తీయాల్సిందే, అది మీరు అట్లా పెడితే కష్టం కదా, ఎవరు వాడుకున్న వస్తువులు వాళ్ళు తీసేసేయాలి, వాళ్ళు వాడుకునేటప్పుడు అంటే ఏదేదో తను ఎందుకు పెట్టింది అనేది తను సమర్థించుకోవడానికి చాలానే చెప్పింది, చాలా ఆర్గ్యుమెంటే చేసింది. బట్టలు లేకుండా మనకప్పుడు అది కావాల్సి వస్తే మళ్ళీ బయటకు రావాలి, అదంతా కష్టం కదా, అట్లా ఇలా అనేసి.
అందరినీ పిలిచి అందరూ వచ్చి అందరూ చెప్తున్నారు తప్పు కదా, అట్లా పెట్టకూడదు, తీసేయాలి, అది దీని హరీష్, భరణి అందరూ చెప్పేసరికి ఫస్ట్ చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఓకే తీస్తాను, మీరు మంచిగా చెప్తే తీస్తున్నాను, లేకుండా నన్ను ఎవరు డామినేట్ చేయలేరు అన్నట్టు చెప్పిందనమాట సంజన. సో అప్పుడు లాజికల్గా శ్రీజ కూడా ఇప్పుడు మీరు పెట్టుకున్నారు, అలానే మేమందరం కూడా పెడితేగినా ఎట్లుంటుంది, అది నించోడానికి కూడా ప్లేస్ ఉండదు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రోడక్ట్స్ అక్కడే పెట్టాలంటే అలా అవ్వదు, తీసేయాలి, లేదు అంటే అట్లా పెడతాము, మళ్ళీ మీరు క్లీన్ చేస్తారా, మీరు క్లీన్ చేసేటప్పుడు అవన్నీ మళ్ళీ సర్ది మళ్ళీ క్లీన్ చేసి అదంతా మీరు చేస్తారా అంటే నేనెందుకు చేస్తాను, అదేమన్నా నా డ్యూటీనా, అది తన డ్యూటీ, ఫ్లోరా డ్యూటీ, ఈ వీక్ అంతా చేయాలి అన్నట్టు మాట్లాడుతుంది. శ్రీజ ఇంటెలిజెంట్ ప్లస్ దమ్ము కూడా ఉంది కదా, అందుకని అట్లనే సంజనాతో ఆర్గ్యుమెంట్ చేసింది. ఫుటేజ్ కోసం చేస్తూ ఉంది ఆవిడ ఇదంతా. అంటే ఇందాక నామినేషన్ అప్పుడు కూడా చెప్పింది కదా, సేమ్ అదే పాయింటే, ఫుటేజ్ కోసం చేస్తూ ఉంది, మీరు ఎవరో ఏమకి అంత ఇవ్వద్దండి అంటే కినా ఏంటి ఫుటేజ్, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, ఫుటేజ్ ఎవరికి కావాలి అన్నట్టు చెప్పింది అనమాట సంజన. ఫుల్ అంటే ఇందాక ప్రియా బ్యాక్ బిచ్చింగ్ అన్నప్పుడు ఎట్లా తన మీద రైజ్ అయిందో సేమ్ అంతే లెవెల్లో శ్రీజ మీదకి రైజ్ అయింది. బట్ ఇక్కడ ఉన్నది దమ్ము శ్రీజ కదా, సో తనేం వెనక్కి తగ్గలేదనమాట. తను ఏదో ఇట్లా ఫింగర్స్ చూపించి 4, 1 సంథింగ్ ఇట్లా చెప్పడానికి వెళ్తుంటే కూడా, అంటే అందరూ ఇంతమంది ఇన్ని పెడితేగిన ఒక్కొక్కరు 4 ఐటమ్స్ యూస్ చేస్తారు, అలాంటి పెడితే అట్లా చెప్పడానికి వెళ్తే ఏంటి హ్యాండ్ చూపిస్తున్నావు, హ్యాండ్ డౌన్ చేయి నువ్వు అట్లా చెప్పింది. అయినా కూడా శ్రీజ ఏం వెనక్కి తగ్గకుండా నేనేమి మీకు హ్యాండ్ పాయింట్ చేయట్లేదు, చూపిస్తున్నాను అన్నట్టు చెప్పింది. సో అట్లా లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఫైనల్గా తన ఐటమ్స్ తీసేసింది. ఇది సెకండ్ క్లాష్ ఈ డే 2లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కిచెన్లో ఏం జరిగిందంటే తనూజ కుక్ చేస్తూ ఉంది. అండ్ సో తను కొంచెం రైస్ పెట్టింది లంచ్ కోసం. తనకంటూ ఐడియా ఉంటుంది కదా, ఇప్పుడు వీళ్ళు ఎక్కువ తింటారు, వీళ్ళు తక్కువ తింటారు, వీళ్ళు మోడరేట్గా తింటారు, దాని ప్రకారం తను ఒక గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టింది. సో 1 గ్లాస్ కాదు 2 గ్లాసెస్ 2 కప్స్ ఆఫ్ రైస్ పెడతా ఉంది ఆమె అంచనా ప్రకారం, ఆమె ఎస్టిమేట్ చేసుకున్న దాని ప్రకారం. తర్వాత అప్పుడు ఈయన హరీష్ వచ్చేసి 2 కాదు ఇంకొక 1/2 కప్ యాడ్ చేయండి, అందరికీ సరిపోతుందో లేదో, అంటే ఎక్కువైనా పర్లేదు మళ్ళీ పెట్టుకొని తినొచ్చు, బట్ తక్కువైతే బాగోదు కదా అన్న ఉద్దేశంతో చెప్పాడు. మంచి ఉద్దేశమే, దాంట్లో తప్పు కూడా ఏం లేదు. అయితే మళ్ళీ అతనే ఆలోచించుకొని, లేదు ఇది చూస్తుంటే గిన ఆ వెజల్కి 2 కప్సే సరిపోయేటట్టుంది, ఇంకొక 1/2 కప్ వేస్తే మళ్ళీ అది పైన పొంగేస్తుందేమో, వద్దులే అని అన్నారు. అంటే ఇంత లోపల డీమన్ పవన్ వచ్చేసి తను కూడా ఇంకొక 1/2 కప్ యాడ్ చేయండి, ఫుడ్ మళ్ళీ తక్కువైతే కష్టము అన్నాడు. అంటే ఇంకా ఆమె తనూజ కూడా ఓకే అన్నట్టు యాడ్ చేద్దాం అనుకుంటే మీ ఇష్టం అన్నాడు హరీష్. అంటే డీమన్ పవన్ కూడా వచ్చి చెప్పేసరికి మీ ఇష్టం అన్నాడు. అదే అప్పుడు ఆమె తనూజ అదేంటి మా ఇష్టం ఏంటి, మీరు కదా చెప్పారు యాడ్ చేయమని, మధ్యలో నా ఇష్టం ఏముంది, మీరు ఎంత చెప్తే నేను అంత చేస్తాను అని అన్నది. అండ్ అందరినీ పిలిచి, అంటే టీమ్ ఓనర్స్ అందరినీ పిలిచి తను ఒక డిస్కషన్ లాగా పెట్టిందనమాట. ఇప్పుడు నేను ఏదైనా చేస్తుంటాను, ఒకరు వచ్చి ఒకటి చెప్తారు, ఇంకొకరు వచ్చి ఇంకొకటి చెప్తారు, మీ అందరి సజెషన్స్ తీసుకొని నేను చేసినప్పుడు ఒక అవుట్పుట్ ఒకవేళ సరిగ్గా రాకుండా అది నన్ను బ్లేమ్ చేయకండి అని చెప్పింది. అని అంటే హరీష్ కూడా వచ్చి నేను అందరికీ ఫుడ్ తక్కువ అవుతుంది, ఆమె చెప్పిందంతా విన్న తర్వాత తను నాకు అందరికీ ఫుడ్ తక్కువ అవుతుందేమో, కొంచెం ఎక్కువైనా పర్లేదు, మేము ఇంట్లో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా మరుసటి రోజు వెయిట్ చేసుకొని మళ్ళీ తింటాము, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను, తక్కువైతే వద్దు ఎక్కువైనా పర్లేదు అన్న దాంతో దాన్ని మీరు ఇవంతా అంటే ఇంత ల్యాగ్ చేయటం, అందరితో డిస్కషన్ చేయటం అనవసరము అని హరీష్ చెప్పాడు. ఇది కొంచెం ఇంతే డిస్కషన్, ఎక్కువ ఏం లేదు. తర్వాత మళ్ళీ ఆమె తనూజ ఏడవటము, తర్వాత అంటే అవసరం లేదనిపించింది, అంత జరగలేదు, నాకైతే అంత ఇంటెన్సిటీ ఏం అనిపించలేదు దాంట్లో. అందరూ కూడా యాక్చువల్గా ఓనర్స్ అందరూ కూడా అదే చెప్పారు, ఎక్కువైనా పర్వాలేదు, మేము నెక్స్ట్ డే వార్మ్ చేసుకొని అయినా తింటాము, మీరు పర్లేదు పెట్టండి ఎక్కువ క్వాంటిటీని అన్నట్టు.
సో ఇది జరిగింది. సో ఇంకా నెక్స్ట్ ఇదంతా అయిపోయినాయి. నెక్స్ట్ నామినేషన్స్కి చిన్న సెటప్ వేశారు. ఇట్లా కొంచెం ఒక మిష్ లాగా వేసి మధ్యలో ఒక సుత్తి హ్యామర్ని పెట్టారు. దానికి బిగ్ బాస్ చెప్పినది ఏంటంటే ఈ నామినేషన్స్ బిట్వీన్ టెనెంట్స్ మధ్యలోనే జరుగుతుంది. టెనెంట్స్ ఏంటి అంటే ప్రతిసారి 2 టెనెంట్స్ని పిలుస్తాను. వాళ్ళిద్దరూ ఎవరైతే వెళ్ళి సుత్తిని పట్టుకుంటారో హ్యామర్ని, వాళ్ళు సేఫ్ అయినట్టు. ద ఆపోజిట్ సెకండ్ పర్సన్ ఎవరైతే పట్టుకోలేదో వాళ్ళు డైరెక్ట్గా నామినేషన్స్లోకి వెళ్తారు. నెక్స్ట్ థింగ్, హ్యామర్ పట్టుకున్న వ్యక్తి వచ్చేసి వాళ్ళు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో టెనెంట్స్లో వాళ్ళ గురించి వాళ్ళ ప్లేట్ ఒకటి ఉంది, పింగాణి ప్లేట్ లాంటిది, అదొకటి పెట్టేసి పగలగొట్టాలన్నమాట. దీన్ని ఈ హ్యామర్ని తీసుకెళ్ళి మన ఓనర్స్ ఎవరో ఒకరికి ఇవ్వాలి. హ్యామర్ ఎవరికైతే వచ్చిందో ఆ ఓనర్ సేఫ్. ప్లస్ ఆ ఓనర్ మీరు చెప్పిన క్యాండిడేట్ గురించి వాళ్ళు ఒప్పుకోవాలి నామినేషన్. ఇది ప్రాసెస్. సో దీన్ని బాగా ఆలోచించి చేయండి అని చెప్పాడు. సో ఫస్ట్ అయితే సృష్టి అండ్ తనూజని పిలిచారు. తనూజ అండ్ రీతు వాళ్ళిద్దరిని పిలిస్తే పరిగెత్తినప్పుడు సగంలోనే రీతుకి కింద పడి ఇంజురీ అయింది కొంచెం. సో తను డాక్టర్ రూమ్కి వెళ్ళిపోయింది. సో తను నామినేటెడ్. ఇంకా తనుజ హ్యామర్ తీసుకొచ్చి సంజన గురించి చెప్పింది. అన్ని వ్యాలిడ్ పాయింట్సే. ఆల్రెడీ ఇప్పుడు బాత్రూమ్ డిస్కషన్ అందరికీ అయ్యింది కదా, సో తను దాని గురించి పెట్టేసింది పాయింట్. ఇది ఓనర్స్లో ఎవరికి ఇవ్వాలి అంటే సోల్జర్ పవన్కి ఇచ్చేసింది. సో అతను కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆబ్వియస్లీ తనదే కదా మొత్తం జరిగినది, తన మానిటరింగ్లోనే కదా. సో తను డినై చేయలేదు, తను యాక్సెప్ట్ చేశాడు. అట్లా సంజనాని నామినేట్ చేశారు. నెక్స్ట్ వచ్చిండేది సృష్టి అండ్ రాము రాథోడ్, వీళ్ళిద్దరిని పిలిచారు. బాగానే పరిగెత్తారు, ఇద్దరు పోటీగానే పరిగెత్తారు. అంటే గర్ల్ అయింది కూడా, తను బాగానే పరిగెత్తింది. కానీ రాము రాథోడ్ పట్టుకున్నాడు. సో రాము రాథోడ్ ఎవరిని నామినేట్ చేశారంటే సుమన్ శెట్టి గారిని. మీరు ఎక్కువ కలవట్లేదు అన్న రీజన్తో. అది కరెక్టే, ఎక్కువ మాట్లాడట్లేదు కదా ఆయన, తక్కువ కలుస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఓనర్స్లో ఎవరికి ఇచ్చారంటే హ్యామర్ హరీష్కి, మాస్క్ మ్యాన్ హరీష్, ఈయనకి పిలిచి ఇచ్చారు. ఆయన కూడా డినై చేయలేము, ఇది కరెక్టే కదా, సుమన్ శెట్టి గారు ఎక్కువ కలవట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదు, అసలు మనం కూడా చూడట్లేదు, ఆయనది ఎక్కువ ఫుటేజ్ ఏం లేదు, కంటెంట్ ఏం రావట్లేదు. సో ఆయన మీరేమని చెప్తారా బ్రదర్ అంటే ఏం లేదు అని ఐ యాక్సెప్ట్ అన్నట్టు చెప్పాడు. చెప్పంగానే అంటే సుమన్ శెట్టి ఈ ఎండ్లో, తర్వాత సంజన ఈ ఎండ్లో కూర్చున్నారు. సంజన ఉండి మీరేమైనా చెప్పొచ్చు అని అనిందనమాట సుమన్ శెట్టిని ఉద్దేశించి. ఆయన ఇలా ఒక లుక్ ఇచ్చేసి నాకు తెలుగు అర్థమవుతుంది, నేను చెప్పాను అన్నాడు అనమాట. అంటే నీకు తెలుగు రాదు, కామ్గా కూర్చో అన్నట్టు. సో అతను చెప్పింది నాకు ఇది ఇంకా జస్ట్ 2 డేసే కదా అయింది, స్లోగా కలుస్తాను అన్నట్టు చెప్పాడు. నెక్స్ట్ హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళని ఎంచుకోవాలి అని అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ డిస్కషన్ చాలాసేపు చేసి ఎవరిని తీసుకోవాలి అని ఆలోచించారనమాట. దానికి మిగిలినది ఎవరెవరు, భరణి, తర్వాత ఇమాన్యుయల్ అండ్ ఇంకొకరు ఎవరు, ఫ్లోరా సైని. సో ఫ్లోరా అంటే వాళ్ళు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఫ్లోరా సైని ఇమాన్యుయల్ అయితే ఎట్లుంటుంది, ఇమాన్యుయల్ భరణి అయితే ఎట్లుంటుంది, భరణి ఫ్లోరా సైని అయితే ఎట్లుంటుంది అని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని కన్వే చేయటంలో పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కొంచెం తప్పు చేశాడు. అంటే ఇమాన్యుయల్ని ఉద్దేశించి చెప్తూ మేము ఇలా అనుకున్నాం అని చెప్పటంలో భరణి గారు ఏజ్డ్ బట్ చాలా ఫిట్గా ఉంటారు, మీరు చిన్న ఏజ్ కానీ చాలా ఫ్యాట్గా లేజీగా ఉంటారు అని అన్నాడు. సో బట్ ఇమాన్యుయల్ ఏమీ తీసుకోలేదు.
దాన్ని లేజీ అనొద్దు, ఫ్యాట్ అను లేజీ అనొద్దు, ఎందుకంటే చాలా వర్క్ చేస్తున్నాడు, అదైతే కరెక్టే కదా, లేజీ అయితే కాదు. సో ఆ రకంగా మిమ్మల్ని ఇద్దరిని తీసుకుంటున్నాము అని అన్నారు. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది టుమారో రేపు ఎపిసోడ్లో చూద్దాము. నామినేషన్స్ ఇంకెట్లా అయినాయి, ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు అనేది. మీకు నేను చెప్పేది ఏదైనా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.